నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల టీటీడీలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో టీటీడీలోని వివిధ విభాగాల్లో జరిగిన లావాదేవీలపై 2 నెలలుగా విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరించారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహించిన పనులు, ఖర్చులు, ఇతర అంశాలపై ఆయా విభాగాల అధికారుల నుండి వివరాలు తీసుకున్నారు. ఇక ఇదే క్రమంలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డిలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. అలాగే అంతకు ముందు చైర్మన్, ఈవోగా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, జవహర్ రెడ్డిలకు కూడా నోటీసులు జారీ చేసి వివరణ కోరినట్లు సమాచారం. ఇక సాధారణంగా టీటీడీలో ప్రతి ఏటా సుమారు 300 కోట్ల వరకు ఇంజనీరింగ్ పనులకు కేటాయింపులు చేస్తారు. అయితే ఈ క్రమంలో టెండర్లలో భారీగా ముడుపులు చేతులు మారాయన్న విమర్శలు వచ్చాయి. గోవిందరాజస్వామి సత్రాలకు 420 కోట్లు, స్విమ్స్ కు 77 కోట్లు, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో రహదారులు, ఇతర పనులకు నిధుల కేటాయింపుపై విజిలెన్స్ అధికారులు ముఖ్య గణాంక అధికారి బాలాజీకి నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఇక టీటీడీలో ఆర్థిక అవకతవకలను ఎందుకు అడ్డుకోలేదో సమాధానం ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.